వెల్కమ్ టు ద బిల్లింగ్ బుక్ సాఫ్ట్వేర్. కేబుల్, ఇంటర్నెట్ అనే వాటి బిల్లులు మనం ఇందులో అయితే చేసుకోవచ్చు. మనకి ఇలా కనపడినప్పుడు ఇందులో మొబైల్ నెంబర్ అన్న ఈమెయిల్ అయినా వేసుకుని మనం లాగిన్ అవ్వచ్చు. ఈ కింద మీకైతే హెల్ప్ అనే నెంబర్లు కనపడుతున్నాయి. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేశారంటే వీళ్ళకి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు మాట్లాడవచ్చు ఈ బిల్లింగ్ బుక్ సాఫ్ట్వేర్ వాళ్ళతో. మనం లాగిన్ చేసుకున్న తర్వాత మనకి కస్టమర్ లిస్ట్ అని ఇలా కనపడుతుంది. మనం ఇందులో అయితే ఫస్ట్ కస్టమర్ని యాడ్ చేసుకునే దానికంటే ముందర ఏరియా అనేది యాడ్ చేసుకోవాలి. మనము ఏరియా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసుకుని ఏరియా అంటే ఇప్పుడు సపోజ్ నంద్యాల అనే ఏరియాని యాడ్ చేసుకుంటున్నాను నేను. యాడ్ చేసుకుని సబ్మిట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ చేసుకున్నామంటే మనం యాడ్ చేసుకున్న ఏరియా పేరు అయితే వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడికి వెళ్ళిపోయి ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మన కస్టమర్స్కి ఎటువంటి ప్లాన్స్ ఇస్తున్నాం ఏం లేదని ప్లాన్ నేమ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఇది వచ్చేసి 299ది. ఆ ప్లాన్ పేరు మీరు ఏమన్నా వేసుకోవచ్చు. అక్కడ ప్లాన్ అమౌంట్ వచ్చేసి 299 అది. అమౌంట్ సెలెక్ట్ చేసుకొని మై ప్యాకేజ్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇవన్నీ ఇక్కడ ఏమి ఎంటర్ చేసుకోకపోయినా జిఎస్టీ కాడ 0 అనేది ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేసుకున్నామంటే ప్లాన్ అనేది యాడ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లాన్ అనేది నేను యాడ్ చేసుకున్నది. ఇదిగోండి, నేను యాడ్ చేసుకున్న ప్లాన్ అనేది యాక్టివ్లో ఉంది. ఇప్పుడు జిఎస్టీ వచ్చేసి 0, 299 రూపీస్ యాడ్ చేసుకున్నాను నేను. ప్లాన్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం బ్యాక్కి వెళ్ళిపోయి ఇక్కడ కస్టమర్ లిస్ట్ అని ఉంటుంది. కస్టమర్ లిస్ట్లో మనం కొత్తగా కస్టమర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అని అంటే ఇక్కడ క్లిక్ చేసి కస్టమర్ నేమ్ సందీప్, దాని ఎవరి పేరు అయితే బిల్లు అనేది మనం వాళ్ళకి ఇవ్వాలో ఆ పేరు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సందీప్ పేరు మీద బిల్ కావాలండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ వచ్చేసి వాళ్ళ మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవాలి. వాళ్ళ మొబైల్ నెంబర్ యాడ్ చేసేసుకున్న వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా యాడ్ చేసేసుకుని వాళ్ళ ఏరియా, ఇందాక మనం ఏరియాని యాడ్ చేసుకున్నాము నంద్యాల ఏరియా యాడ్ చేసేసుకుని నెక్స్ట్ వాళ్ళ కస్టమర్ది ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేసుకుని వాళ్ళ అడ్రస్ ఏముంటే ఆ అడ్రస్ ఏరియాని బట్టి వాళ్ళది అడ్రస్ యాడ్ చేసుకుని వాళ్ళది ఏమైనా ప్రీవియస్ డ్యూ ఉంటే డ్యూ అనేది యాడ్ చేసుకుని నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి మనం వాళ్ళది ఏ స్టేట్ అని. నెక్స్ట్ బిల్లింగ్ నెంబర్ ఇవన్నీ మీ ఇష్టం ఉంటుంది, అది యాడ్ చేసుకోవాలా లేదా అనేది. మీకు పర్టికులర్గా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా కావాలి అని అంటే నెక్స్ట్ హార్డ్వేర్ డీటెయిల్స్ వచ్చేసి వాళ్ళ దగ్గర ఉండే డివైస్, ఏ డివైస్ అయితే వాళ్ళ కాడ ఉందో అది, దానిది నెంబర్ వచ్చేసి నెంబర్ యాడ్ చేసుకుని కార్డ్ నెంబర్ ఉంటే కార్డ్ నెంబరు ఇవన్నీ ఇంకా మీ ఇష్టం. మెంబర్షిప్ నెంబరు, సిఏఎఫ్ నెంబరు ఇవన్నీ ఇదంతా ఇంకా దీంట్లో మీ ఇష్టం దాన్ని బట్టి హార్డ్వేర్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ బిల్లింగ్ టైప్ అని ఉంటుంది. ఇది మంత్ వైజా డే వైజ్ అని, అంటే మీ బిల్లింగ్ కలెక్షన్ మంత్ వైజ్ ఉందా, మంత్లీ కలెక్ట్ చేస్తారా, డైలీ కలెక్ట్ చేస్తారా అనేది మనం మంత్ వైజ్ అనే సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ సెలెక్ట్ బిల్లింగ్ ఫ్రీక్వెన్సీ అని ఉంటే 1 నుండి 12 నెలల వరకు ఫ్రీక్వెన్సీ అంటే మనకి ఎప్పుడు నుండి ఎప్పుడు వరకు అనేది. ఇప్పుడు ప్రతి నెల ఒకసారి బిల్ పేమెంట్ ఉంటుందంటే 1 మంత్ సెలెక్ట్ చేసుకుని బిల్లింగ్ డీటెయిల్స్లో ఇక్కడ ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ అని ఉంటుంది. ప్రీపెయిడ్ అని అంటే ముందరే కట్టిది, పోస్ట్ పెయిడ్ అంటే వాడుకున్న తర్వాత కట్టిది. ప్రీపెయిడ్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ జిఎస్టీ అని ఉంది కదా, జిఎస్టీలో మనం ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బిల్లింగ్ ప్లాన్ వచ్చేసి మనం ఇందాకైతే యాడ్ చేసుకున్నామో ప్లాన్ 299 అనేది ఇక్కడ చూడండి. ప్లాన్ 299 ఇందాక మనం యాడ్ చేసుకున్నాం, అది ఇక్కడ చూపిస్తుంది. ఇది స్టార్ట్ డేట్, ఎప్పటి నుండి బిల్ వాళ్ళకి స్టార్ట్ అవుతుందో అది 1వ తారీఖు నుండి స్టార్ట్ అవుతే 1వ తారీఖు వేసుకుని ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ 1వ తారీఖు ఉండి అప్డేట్ చేసుకున్నామంటే మనం ఇక్కడ వస్తుంది. మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. కస్టమర్ని సందీప్ కస్టమర్ అనేది యాడ్ అయిపోయారు. ఇప్పుడు ఇలాగ మనకి దీంట్లో ఏంటంటే ఏమైనా ఎడిట్ చేయాలి ఇందులో డీటెయిల్స్ అని అంటే ఐకాన్ క్లిక్ చేసామంటే ప్రతి ఒక్క డీటెయిల్ మనం దీంట్లో ఎడిట్ చేసుకోవచ్చు. వాళ్ళ ప్లాన్ ఏమైనా చేంజ్ చేయాలి, బిల్లింగ్ డేట్ చేంజ్ చేయాలంటే ప్రతి ఒక్కటి దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇందులో డిలీట్ చేసేయాలి కస్టమర్ని అని అంటే ఆ కస్టమర్ ఇందులో ఉంటుంది.
కస్టమర్ని డిలీట్ చేసేయాలంటే ఇందులో వాట్సాప్ ఐకాన్ కనపడుతుంది. ఈ వాట్సాప్ నుండి వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. వాళ్ళు ఏమైనా డీటెయిల్స్ మీరు వాళ్ళకి పంపాలి, మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ ఫస్ట్ ఆప్షన్ అయితే వచ్చేసి ఇది కలెక్షన్, పేమెంట్ కలెక్షన్. దీంట్లో ఎంత కలెక్షన్ అప్పుడు వాళ్ళది ఎంత ఉంది అని. ఇప్పుడు మనం ఇలా కనపడినప్పుడు ఇందులో అయితే ఫస్ట్ రీఛార్జ్ అనేది చేసుకోవాలి. వాళ్ళది ఎంత అమౌంట్ ఉంది, ప్లాన్ అమౌంట్, వాళ్ళ ప్లాన్ 299 ఉంది, ప్రీవియస్ బ్యాలెన్స్ ఏమీ లేదు, టోటల్ మంత్లీ ఒకసారి, బిల్ స్టార్ట్ ఎండ్. దీంట్లో అప్డేట్ చేసుకున్నామంటే మనకి వాళ్ళదైతే వస్తుంది 299 రూపీస్ వాళ్ళదైతే ఉంది. ఇందులో కలెక్షన్, ఈ ఫస్ట్ రూపీ ఐకాన్ అయితే ఏముంది, ఇందులోకి క్లిక్ చేసుకుంటే మనం కలెక్షన్, వాళ్ళ బిల్ అమౌంట్ ఇక్కడ వచ్చేసింది. వాళ్ళు ఇప్పుడు ఎంత ఒక 200 బిల్ అమౌంట్ పే చేసేస్తుంటే అంత అమౌంట్, వాళ్ళు ఎంత కడుతుంటే అంత. ఇప్పుడు సపోజ్ 200 కడుతున్నారు అనుకోండి. పేమెంట్ మెథడ్ నెక్స్ట్ ఇందులో క్యాషా, ఏటీఎమ్మా, యూపీఐ. క్యాష్ అని అంటే క్యాష్ సెలెక్ట్ చేసుకుని, డేటు ఈరోజు 26వ తారీఖు, ఈరోజు కలెక్ట్ చేసుకున్నారు అని అంటే అంతే. ఇంకా అప్డేట్ చేసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా దీంట్లో చూపించేస్తుంది. ఇప్పుడు సందీప్ అనేది నేను చూసుకున్నానంటే ఇక్కడ మీరు చూడొచ్చు 99 డ్యూ చూపిస్తుంది వాళ్ళది. ఈ డ్యూ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఐకాన్, సెకండ్ ఐకాన్ వచ్చేసి ఇది ఫాలో అప్. ఇది వాళ్ళని అడిగి మీరు ఇప్పుడు ఈరోజు బిల్ పేమెంట్ కోసమన్నా దేనికోసమన్నా అడుగున్నప్పుడు వాళ్ళు పర్టికులర్ డేట్ చెప్పుంటారంటే మేము 30వ తారీఖు కడతాము అని. ఆ 30వ తారీఖు అనేది మీరు సెలెక్ట్ చేసుకుని, టైం సెలెక్ట్ చేసుకుని దాంట్లో మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఎంటర్ చేసుకుని సబ్మిట్ కొట్టామంటే అది దాంట్లో సేవ్ అయి ఉంటుంది. అది ఆ డేట్కి మనకు ఆ రిమైండర్ వస్తుంది అనమాట. అంటే ఈ పలానా కస్టమర్ మనకు కడతాము అని అన్నారని. నెక్స్ట్ ఇక్కడ ఫాలోఅప్లో మనం చూసుకోవచ్చు దాన్ని. సందీప్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు, నేను ఇందాక ఎంటర్ చేసినట్టుగా కస్టమర్ సెడ్ ఈ విల్ పే ఆన్ 30 అని. నెక్స్ట్ ఇది వాళ్ళకి ఈ ఐకాన్ అనేది మనం క్లిక్ చేసుకుంటే వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ అది ఉంటే కంప్లైంట్, ఇప్పుడు వాళ్ళకి సపోజ్ నెట్వర్క్ ఇష్యూ వస్తుంది. నెట్వర్క్ ఇష్యూ ప్రయారిటీ లెవెల్ హై, మీడియం, లో అని 3 ఆప్షన్స్ ఉంటాయి. హై ఏదో ఒకటి ప్రయారిటీ బట్టి సెలెక్ట్ చేసుకుని ఓపెన్లో పెట్టి దీన్ని వాళ్ళకి ఏమైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం అనేది ఇక్కడ క్లియర్గా ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేస్తే ఇక్కడ ఇలాగ నెట్వర్క్ ఇష్యూ అనేది అయితే కనపడుతుంది దీనిపైన. ఇప్పుడు ఇందులో మీరు ఏమన్నా వాళ్ళ ఇష్యూ రిజాల్వ్ చేసి దీన్ని అప్డేట్ చేయాలి అనుకుంటే ఈ విధంగా క్లిక్ చేసుకుని ఇక్కడ మెసేజ్ వాళ్ళ ఇష్యూ రిజాల్వ్ అయిపోతే ఇష్యూ రిజాల్వ్డ్ అని చేసుకుని సెలెక్టెడ్ దీంట్లో క్లోజ్డ్ అని వేసుకుని సబ్మిట్ చేసుకుంటే అయిపోయిన వాళ్ళ ఇష్యూ క్లోజ్ అయిపోతుంది మనకి ఇక్కడ చూసుకుంటే. ఇందులో హిస్టరీలో వాళ్ళకి వచ్చేసి ఇన్వాయిస్, వాళ్ళకి ఇచ్చిన రిసిప్ట్, ఇన్వాయిస్ అంటే ఇది వాళ్ళది ఇంత అమౌంట్ ఉంది, దీన్ని వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. అంటే ఇంత బిల్ పేమెంట్ చేయాలి మీరు అని. ఒకవేళ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇలాగైతే రిసిప్ట్ మనకు వస్తుంది. దీన్ని మనం ఇక్కడ మూల కనపడే బ్లూటూత్ ఆప్షన్, ప్రింటర్ ఆప్షన్, షేర్ ఆప్షన్ ఈ 3 చేసుకుని ప్రింట్ ఇవ్వాలనంటే మనం బ్లూటూత్ పైన క్లిక్ చేసామంటే ప్రింట్ కనెక్ట్ ఉంటే ఆటోమేటిక్ ప్రింట్ అయిపోతుంది మనకి. ఇక్కడ నుండి మనం కస్టమర్కి కూడా డైరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు. ఇంక బ్యాక్ వెళ్తే మనం నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మనకుండే ఏజెంట్స్, సూపర్వైజరు, కలెక్షన్ ఏజెంట్స్. ఇందులో ఒకవేళ కొత్తగా ఎవరినైనా యాడ్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు వాళ్ళది ఈమెయిల్ ఐడి ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని వాళ్ళకి పాస్వర్డ్, అడ్రస్, వాళ్ళది ఏమైతే రోల్, సూపర్వైజర్ అయితే సూపర్వైజర్, కలెక్షన్ ఎంప్లాయీ, లైన్ మ్యాన్ అని యాడ్ చేసుకొని సబ్మిట్ చేసుకుంటే మనం ఈ ఏరియా మనం ఏ ఏరియా అయితే ఇందాక నంద్యాల యాడ్ చేసుకున్నాం, నంద్యాల మనకు వేరే ఏరియాని బట్టి ఉంటాయి. ఇందులో మనం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోవాలి వీళ్ళది.
వాళ్ళకి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసామంటే ఇక్కడ మనకి నవీన్ అనే లైన్ మ్యాన్ నేను యాడ్ చేసుకున్నాను, అది వస్తుంది. వాళ్ళని ఏమైనా ఎడిట్ చేయాలి, వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా ఎడిట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసుకుంటే ప్రతి ఒక్క డీటెయిల్ ఎడిట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి ఇది హోమ్ డాష్ బోర్డ్ అనమాట. ఇది డాష్ బోర్డ్లో ఏంటంటే మనకి టుడేస్ కలెక్షన్, ఈరోజు ఏమేమి కలెక్షన్స్ అయితే ఉన్నాయో అన్ని ఇందులో చూసుకోవచ్చు. మంత్ టు డేట్ కలెక్షన్ అండ్ ఇది మంత్ వైజ్ మంత్లీ ఎంత ఉంది కలెక్షన్ అనేది దీంట్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టోటల్ డ్యూ, అంటే ఇంకా ఎంత డ్యూ అమౌంట్ మనకు వచ్చేది ఉంది అది ఇందులో చూపిస్తుంది. ఇది రీఛార్జ్ అనమాట. నెక్స్ట్ రీఛార్జ్ ఏముందో అది టుడే రెన్యువల్ అని అంటే ఈరోజు ఎంతమంది రెన్యువల్ చేసుకున్నారు. ఎక్స్పైరీ రెన్యువల్ అంటే ఇంకా ఎంతమంది ప్లాన్ ఎక్స్పైర్ అయిపోతుంది. నెక్స్ట్ ఫాలో అప్ అంటే ఫాలో అప్ అంటే ఎవరైనా కస్టమర్ కంప్లైంట్ రేజ్ చేసినా కంప్లైంట్కి మీరు రిప్లై ఇచ్చినా అన్నీ దీంట్లోకి వస్తాయి. నెక్స్ట్ కంప్లైంట్ రేజ్ చేస్తే ఈ కంప్లైంట్స్ ఇందులోకి వస్తాయి. అవి సాల్వ్ అయిపోయినాయేమో ఇలా కనపడుతుంటాయి అన్నమాట మీకు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇన్వాయిస్ లిస్ట్ అనమాట. ఇందులో డేట్ నుండి డేట్ వైజ్ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే ఎవరెవరికైతే బిల్లు పంపించేది ఉందో బిల్ అనేది మీరు ఇందులో చూసుకోవచ్చు. ఇక్కడ ఇందులో ఏంటంటే కలెక్షన్ లిస్ట్, ఇందులో ఎవరెవరి కాడ నుండి పేమెంట్ అయితే మనం కలెక్ట్ చేసుకున్నామో, ఇప్పుడు సపోజ్ ఈరోజు సందీప్ నుండి కలెక్షన్ చేసుకున్న 200, అది రిసిప్ట్ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. ఆ రిసిప్ట్ మనం డైరెక్ట్ ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ అన్న షేర్ త్రూ అన్న వాట్సాప్ నుండి వాళ్ళకి షేర్ చేసేయచ్చు మనం బిల్ అనేది వాళ్ళకి. అంతే. థ్యాంక్ యూ.